శని దోషం మీ జాతకంలో ఉందో లేదో తేలడానికి కొన్ని సంకేతాలు సైన్స్ ఉన్నాయి. అవి ఏంటో మీకు చెప్తాను. ముందు జ్యోతిషరీత్యా కాంబినేషన్ మాట్లాడుకోవాల్సి వస్తే శని మీ లగ్నానికి లగ్నంలో అంటే ఫస్ట్ హౌస్లో ఉండడం కానీ, ఎయిత్ హౌస్ అష్టమంలో శని ఉండడం కానీ, 12th హౌస్ 12వ భావంలో శని ఉండడం కానీ, అలాగే మీ కెరీర్కి కర్మభావానికి అంటే 10th హౌస్ 10వ గది గనక శని కనెక్ట్ అయినట్టయితే మీ జీవితంలో శని దోషం ఉంది అని చెప్పుకోవచ్చు. శని దోషం ఉంది అంటే ఎలా తెలుస్తుంది ప్రాక్టికల్ సైన్స్లో అంటే, మీరు ఫిక్స్డ్ డే రొటీన్ అంటే ప్రతిరోజు ఒకటే సమయానికి ఒకటే పని చేయకుండా, స్ట్రక్చర్డ్గా లేకుండా, మీకు ఇష్టం వచ్చిన టయానికి ఇర్రెగ్యులర్గా ఫుడ్ తినడం, ఇర్రెగ్యులర్గా పని చేయడం, అలాగే నాకు ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ వస్తే కానీ నేను చేయను, లేకపోతే కనుక నాకు నచ్చిన ఫీల్డ్లో అయితే జాబ్ చేస్తాను, లేకపోతే ఖాళీగా ఉంటానంటే శాటర్న్ పనిష్ చేస్తాడు. ఎందుకంటే శని అనేవాడు కర్మకారకుడు. శని అనేవాడు కర్మ అంటే పని కాబట్టి ఈ ప్రారంధ కర్మ అనుగుణంగా మనకి కొంత ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో ఒక పని మనం సర్వైవల్కి ఇంపార్టెంట్ శని. సర్వైవల్ చూసుకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు అన్నమాట. మీరు వేరే వాళ్ళ మీద డబ్బుల కోసం డిపెండ్ అవ్వడం, డెబ్ట్స్ లోన్ తీసుకోవడం ఇలాంటివి ఏవైనా సరే మీ జాతకంలో ఉంటే మీకు శని దోషం ఉన్నట్లు. అలాగే కూడా కెరియర్లో లేట్ అయిపోవడం, జాబు లేట్గా రావడం, వచ్చిన జాబ్ స్టేబుల్గా ఉండకుండా జాబ్ చేంజెస్ జరగడం, అతబాను వేరే వేరే కెరియర్ పాత్ని స్విచ్ చేస్తూ ఉండడం, ఇవి మెయిన్ శని ప్రభావం ఉన్న జాతకులు. ఈ సైన్స్ కనుక మీలో ఉంటే కనుక మీరు ప్రతి శనివారం నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. ఇది ఒక వేదిక రెమెడీ. అలాగే శనివారం మీరు ఎవరైనా బెగ్గర్స్కి కానీ హెల్ప్లెస్ పీపుల్కి ఏదైనా సర్వీస్, శని అంటే సర్వీస్ కాబట్టి మీరు ఏదో ఒక సేవను కనుక, శని ముసలివాడు, సో ముసలి వాళ్ళకి మీకు రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఫుడ్ ఇచ్చినా, మనీ డొనేట్ చేసినా మీ జాతకంలో శని ప్రభావం తగ్గుతుంది. అలాగే మీరు మాత్రం డిసిప్లిన్, శని అంటే డిసిప్లిన్ కాబట్టి మీరు ఏ రెమెడీ చేసినా, సాటర్న్ అనేవాడు ప్రాక్టికల్ ప్లానెట్ కాబట్టి మీరు ఏదో చేస్తే శని ప్రభావం తగ్గదు. మీకు మీరు మారాలి, మీరు చేంజ్ అయ్యి మీరు డిసిప్లిన్డ్గా లైఫ్, అలాగే మినిమల్ నీడ్స్, ఎక్కువ లగ్జరీస్కి వెళ్ళకుండా మినిమం నీడ్స్లో ఒక డిసిప్లిన్డ్ ఒక స్ట్రక్చర్ లైఫ్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. ఇదే అన్నిటికన్నా గ్రేట్ రెమెడీ.